హలో అండి, నమస్కారం. నేను మీ మెప్మా డీజీ మహిళ. మీరంతా ఎలా ఉన్నారు? మెప్మా వారి సహకారంతో ఇప్పటి వరకు మనం ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నాం. వాటి ద్వారా మనం మన జీవన ప్రమాణాలను ఎలా పెంపొందించుకోవాలో చూసాం కదా. టెక్నాలజీ అనేది రోజు మారుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఈ వర్చువల్ అకాడమీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం ఎడిటింగ్ యాప్స్ గురించి తెలుసుకుందాం. జ్వలిత గారు మనకి ఎడిటింగ్ యాప్స్ గురించి ఎలా ఎడిటింగ్ చేయాలో ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్కారం. మెప్మా ఆంధ్రప్రదేశ్ వర్చువల్ డిజిటల్ అకాడమీకి స్వాగతం. ఈరోజు వీడియోలో ప్లే స్టోర్లో మనకి ఫ్రీగా దొరికే ఒక యాప్ని యూజ్ చేసుకుని ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను. స్మాల్ స్కేల్ బిజినెస్ అంటే ఏంటి? చిన్న తరహా వ్యాపారం. ఈ చిన్న తరహా వ్యాపారంలో మనం చేసే బిజినెస్ ఏం బిజినెస్ అంటే కార్డ్ బిజినెస్. ఉదాహరణకి మన ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్కి, బర్త్డే పార్టీ అయినా సరే, పెళ్ళిళ్ళకైనా సరే, గృహప్రవేశాలకైనా సరే, మనం మన స్నేహితులకి, మన బంధువులకి ఆహ్వాన పత్రిక సెండ్ చేస్తాం కదా. ఈ ఆహ్వాన పత్రికలు, విజిటింగ్ కార్డ్స్, బర్త్డే కార్డ్స్, మనకి ఫెస్టివల్స్కి హ్యాపీ పొంగల్, హ్యాపీ దీవాలి కార్డ్స్, ఇవన్నీ కూడా మీరు పిక్సార్ట్ ద్వారా డిజైన్ చేసి వాటిల్ని డిజిటల్ రూపంలో వాట్సాప్లో కానీ లేకపోతే ప్రింటింగ్ ప్రెస్లో ఇచ్చి ప్రింట్ చేయించుకుని కార్డ్స్ ఫిజికల్ రూపంలో కానీ డిస్ట్రిబ్యూట్ చేసి ఈ బిజినెస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పిక్సార్ట్ అన్నది ఎందుకు మనం ఎంచుకోవాలి? మనకి పిక్సార్ట్ అన్నది ఒక ఫోటో ఎడిటింగ్ యాప్, ఒక వీడియో ఎడిటింగ్ యాప్. దీన్ని యూజ్ చేసుకుని మనం ఎలా విజిటింగ్ కార్డ్స్ క్రియేట్ చేయొచ్చు అంటే, పిక్సార్ట్ అన్నది ఎడిటింగ్ సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, క్రియేటింగ్ సాఫ్ట్వేర్. అంటే సృష్టించడానికి మనకి ఉపయోగపడుతుంది. పిక్సార్ట్ని నేను ఎందుకు ఎంచుకోమంటున్నాను అంటే, పిక్సార్ట్లో మీరు డిజైన్ చేసే డిజైన్స్ని డౌన్లోడ్ చేసినప్పుడు మీకు మంచి క్లారిటీతో డౌన్లోడ్ అవుతాయి. అంటే ఇప్పుడు మీరు పిక్సార్ట్లో ఒక పోస్టర్ క్రియేట్ చేసి దాన్ని వాల్ పోస్టర్ కింద కూడా దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా మీకు మంచి క్వాలిటీతోనే ఉంటుంది. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే, పిక్సార్ట్ మీరు డిజైన్ చేయటం వల్ల మీకు జీరో పెట్టుబడి. అంటే మీరు ప్రింటింగ్ ఛార్జెస్ ఇవ్వాల్సి వస్తుంది. అది తప్పించి మీకు డిజైన్ చేసే వరకు మీకు కాస్ట్ అన్నది జీరో. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, పిక్సార్ట్ సైన్ ఇన్, లాగిన్ ఇలాంటి ఏ కండిషన్స్తోనూ రాదు. జస్ట్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఫోర్త్ అడ్వాంటేజ్ ఏంటంటే, పిక్సార్ట్లో ప్రతి యాక్షన్కి ఒక ఆప్షన్ ఉంటుంది, ఒక టూల్ ఉంటుంది. ఉదాహరణకి మీకు విజిటింగ్ కార్డ్స్ ఏమో ఇలా అడ్డంగా కావాలి, ఇన్విటేషన్స్ ఏమో నిలువుగా కావాలి. అంటే మీరు పేపర్ని ఆ విధంగా కట్ చేసుకోవాలి. దానికి కూడా మనకి పిక్సార్ట్లో ఆప్షన్ ఉంది. మీరు టెక్స్ట్ యాడ్ చేసుకోవాలన్నా, ఒక ఫోటోలో ఇంకొక ఫోటో యాడ్ చేసుకోవాలన్నా, ఫోటో మీద షేప్స్ అంటే సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్ ఇలాంటి షేప్స్ యాడ్ చేసుకోవాలన్నా, మన ఫేస్కి ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలన్నా, ఈ అన్ని ఆప్షన్స్ కూడా మనకి పిక్సార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఈరోజు వీడియోలో మనం ఒక ఇన్విటేషన్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే పిక్సార్ట్ ఉపయోగించుకుని ఒక విజిటింగ్ కార్డ్ ఎలా క్రియేట్ చేయాలి, వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకుని గ్యాలరీలోకి తెచ్చుకోవాలి, ఈ స్టెప్స్ అన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు పిక్సార్ట్ మన ఫోన్లోకి వచ్చేసింది. మనకి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఏంటంటే, ఉదాహరణకి ఎవరన్నా మనకి వెడ్డింగ్ ఇన్విటేషన్ కాంట్రాక్ట్ ఇచ్చారు. కాకపోతే వాళ్ళు ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్‌లో కంటెంట్ అన్నది మాకు ఇంగ్లీష్‌లో కావాలి అని అడిగారు. ఇప్పుడు మనం కరెక్ట్ అయిన సెంటెన్సెస్ అంటే కరెక్ట్ అయిన వాక్యాలు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు? మనకి ఎవరు రాసి పెడతారు? దీనికోసమే ప్రీవియస్ వీడియోలో నేను చాట్ జీపీటీ అనే ఒక అప్లికేషన్‌ని, ఒక ప్లాట్‌ఫార్మ్‌ని మీకు ఇంట్రొడ్యూస్ చేశాను. ఇప్పుడు మనం చాట్ జీపీటీని ఎలా లాంచ్ చేసుకోవాలి అని ఆ వీడియో ఫాలో అయ్యి లాంచ్ చేసేసుకోండి. లాంచ్ చేసేసుకుని మీరు క్రియేట్ ఫ్రెండ్లీ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఆఫ్ బ్రైడ్ గౌతమి అండ్ గ్రూమ్ రాజేష్ ఆన్ January 25th, 2025 at 10:30 AM. ఇలా పెళ్లి కొడుకు ఎవరు, పెళ్లి కూతురు ఎవరు, ఏ రోజు పెళ్లి జరుగుతుంది, ఎన్ని గంటలకి జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ చాట్ జీపీటీలో ఎంటర్ చేసి మీకు ఒక ఇన్విటేషన్ రాసి పెట్టమని అడగొచ్చు. ఇన్విటేషన్ని రాసి పెట్టమని మీరు ప్రాంప్ట్ ఇచ్చిన వెంటనే అది జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మీకు జనరేట్ చేసిన ఫలితం కింద 5 ఐకాన్స్ కనబడతా ఉంటాయి. వాటిల్లో సెకండ్ ఐకాన్
కాపీ ఐకాన్ అన్నమాట. దాన్ని నొక్కి మీరు కాపీ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ఈ కాపీ చేసిన కంటెంట్‌ని మనం పిక్సార్ట్‌లో పేపర్, బ్యాక్‌గ్రౌండ్ ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత ఆ పేపర్‌లో మనం పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పిక్సార్ట్ మీ ఫోన్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో చూద్దాం. మీరు ఫోన్ కొనేటప్పుడే ప్లే స్టోర్ అన్న యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి ఇస్తారు. ఈ ప్లే స్టోర్‌లో మీకు 100కి, 1000కి పైగా అప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వీటిల్లో వన్ ఆఫ్ ది అప్లికేషన్ పిక్సార్ట్. దాన్ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. మీ ఫోన్‌ని అన్‌లాక్ చేసి ప్లే స్టోర్ అన్న ఐకాన్ ఉంటుంది. స్క్రీన్‌లో కనపడే ప్లే స్టోర్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఐకాన్ మీకు ప్లే స్టోర్‌ని ఓపెన్ చేస్తుంది. ప్లే స్టోర్‌లో పైన సెర్చ్ ఫర్ యాప్స్ అండ్ గేమ్స్ అన్న ఒక సెర్చ్ బార్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్న వెంటనే మీకు మీ కీప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఆ కీప్యాడ్ ద్వారా పిక్సార్ట్ PICSART అని మీరు సెర్చ్ చేసినప్పుడు మీకు ఎన్నో యాప్స్ కింద ఫలితాల్లో కనపడతాయి. వాటిల్లో పి ఐకాన్ అంటే స్క్రీన్‌లో కనపడే పి ఐకాన్ పక్కనే ఉన్న ఇన్‌స్టాల్ బటన్‌ని క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇన్‌స్టాల్ బటన్‌ని క్లిక్ చేసుకున్న వెంటనే అది మీకు ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసి మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి ఉంచుతుంది. మీరు మీ ఫోన్‌ని బయటికొచ్చేసి ప్లే స్టోర్ నుంచి బయటికొచ్చిన తర్వాత మీ ఫోన్‌లో ఉన్న యాప్స్ అన్ని స్వైప్ చేసి చూసుకుంటే మీకు పిక్సార్ట్ ఐకాన్ కలిగిన ఒక అప్లికేషన్ కూడా అక్కడ ఉంటుంది. మీరు దాన్ని లాంచ్ చేసుకుని దానిలో ఇన్విటేషన్స్, బర్త్‌డే కార్డ్స్, గ్రీటింగ్ కార్డ్స్ ఇంకా ఎన్నెన్నో విజిటింగ్ కార్డ్స్ ఇలాంటి ఎన్నెన్నో కావాల్సిన పిక్చర్స్ అన్ని మీరు డిజైన్ చేసుకుని మీ ఓన్ ఫొటోస్ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. మీ బిజినెస్‌కి ఏమైనా ప్రొడక్ట్స్ ఉంటే అవి కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు వీడియోలో మీకు ఈ పిక్సార్ట్ యాప్ యూజ్ చేసి ఒక ఇన్విటేషన్ ఎలా తయారు చేయాలో నేను మీకు నేర్పిస్తాను. ఇప్పుడు పిక్సార్ట్ యాప్ ద్వారా ఒక ఇన్విటేషన్ ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను. అంటే యాప్‌లో జరిగే స్టెప్స్ అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం పిక్సార్ట్ యాప్ ఎక్కడుందో వెతికి దాన్ని ఓపెన్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నప్పుడు మీకు పిక్సార్ట్ యాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు కింద మధ్యలో ఒక ప్లస్ సింబల్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు కొత్త డిజైన్ అన్నది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఎడిట్ ఎ ఫోటో, ఎడిట్ ఎ వీడియో ఇలాంటి చాలా ఆప్షన్స్ కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఏ ఇన్విటేషన్ క్రియేట్ చేయాలన్నా మనకి ఒక పేపర్ కావాలి. ఒక పేపర్ మీద మనం రాస్తాం కదా! అలాగే మనకి ఒక బ్యాక్‌గ్రౌండ్ పిక్చర్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు అందుకోసం నేను ఈ ఆప్షన్స్‌లో ఉన్న బ్యాక్‌గ్రౌండ్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత పిక్సార్ట్‌లో మనకి ఉన్న వెరైటీ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్స్‌ని అది చూపిస్తుంది. మనం ఎలాంటి ఫంక్షన్‌కి ఇన్విటేషన్ రెడీ చేస్తున్నామో దాన్ని బట్టి మీరు బ్యాక్‌గ్రౌండ్ చూస్ చేసుకోవాలి. ఒకవేళ పెళ్ళైతే ఏమైనా హార్ట్ షేప్స్ అలా ఉన్న థీమ్స్ చూస్ చేసుకోవచ్చు. పింక్ థీమ్స్, బ్లూ థీమ్స్, వైలెట్ థీమ్స్ చూస్ చేసుకోవచ్చు. బర్త్‌డేస్ అంటే కేక్స్ ఏమన్నా ఉన్న బ్యాక్‌గ్రౌండ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఏమైనా గృహప్రవేశాలంటే చిన్ని ఇళ్ళు ఉన్నవి అలాంటి బ్యాక్‌గ్రౌండ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, మీకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే మీ వినియోగదారులు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ని మీరు తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇది స్టెప్ 1. స్టెప్ 2 ఏంటంటే ఇప్పుడు ఈ పేపర్ అన్నది మనకి స్క్వేర్ షేప్‌లో ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఇన్విటేషన్ నిలువుగా కావాలంటే నిలువుగా కట్ చేసుకోవాలి. విజిటింగ్ కార్డ్స్ ఎలా ఉంటాయి? అడ్డంగా ఉంటాయి కదా! సో, అది అలా కట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం పేపర్‌ని నిలువుగా కట్ చేసుకోవాలి. మీరు దీన్ని ఎలా కట్ చేసుకోవాలి అంటే కింద మీకు టూల్స్ అన్న ఒక ఆప్షన్ కనబడుతూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినప్పుడు మీకు ఆ టూల్స్ పాపప్ మెనూ ఓపెన్ అవుతుంది. ఆ మెనూలో కుడివైపు చివర మీకు ఒక క్రాప్ బటన్ కనబడుతూ ఉంటుంది. ఓకే. సో, క్రాప్ బటన్‌ని మీరు క్లిక్ చేసినప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్ కనపడతాయి. 16:4, 4:16 ఇలా కొన్ని రేషియోస్ కనపడతాయి. నేను కింద సెలెక్ట్ చేసే రేషియో 16:4 రేషియోని మీరు కూడా సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మీ ఇన్విటేషన్ అన్నది నిలువుగా కట్ అయ్యి, ఆ పేపర్ అన్నది నిలువుగా కట్ అయ్యి మీకు మంచి షేప్లో వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది స్టెప్ 2. ఇప్పుడు స్టెప్ 3 ఏంటంటే మనం ఈ పేపర్కి ఇప్పుడు బార్డర్ యాడ్ చేయాలి. బార్డర్ ఎలా యాడ్ చేస్తారు అంటే మీకు పిక్సార్ట్లో షేప్స్ అనే ఒక సింబల్ ఉంటుంది. ఓకే, షేప్స్ అన్న ఒక టూల్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసినప్పుడు మీకు స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, రౌండెడ్ ఎడ్జెస్ ఉన్న ఫ్రేమ్స్ ఇలాంటి ఎన్నో ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు నేను షేప్స్లో అవుట్లైన్ అన్న ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే మనకి దాంట్లో కూడా అవుట్లైన్కి మనం ఎలాంటి డిజైన్ కావాలో అవన్నీ మనకి సజెషన్స్ చూపిస్తుంది. వాటిల్లో నేను ఒక స్క్వేర్ తీసుకుని ఆ స్క్వేర్ అన్నది మన పేజీలో ఇప్పుడు క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్క్వేర్ని నేను ఏం చేయాలంటే ఎక్స్పాండ్ చేయాలి. అంటే మధ్యలో చిన్నగా ఉన్నా కానీ మన పేపర్కి చివర్లో వచ్చేటట్టు దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఏ షేప్ అయినా మన పేజీకి వచ్చిన తర్వాత 4 పక్కల మనకి 4 డాట్స్ కనపడతాయి, 4 చుక్కలు కనపడతాయి. ఈ 4 డాట్స్ని నొక్కి ఉంచి మీరు లాగితే మీకు ఈ షేప్ అన్నది పేపర్కి ఫుల్గా మీకు స్ప్రెడ్ అవుతుంది, అంటే ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, మీరు ఈ డాట్స్ని ప్రెస్ చేసి ఇటు లాగినా అటు లాగి పైకి కొంచెం లాగి కింద కొంచెం లాగితే మీకు ఈ పేపర్కి ఆ షేప్ అన్నది అలైన్ అయిపోతుంది. ఇది మీ థర్డ్ స్టెప్. మనకి ఇప్పుడు అవుట్లైన్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఫస్ట్ స్టెప్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నారు, దాన్ని కట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ పిక్చర్కి మనం ఏం చేసామంటే ఒక బార్డర్ కూడా యాడ్ చేసేసాం షేప్స్ ఆప్షన్ యూజ్ చేసుకుని. మీరు మీ పిక్చర్కి ప్రతిసారి ఒక ఎఫెక్ట్ అంటే షేప్స్ యాడ్ చేయటమో, బ్రషెస్తో ఏమైనా గీయటమో ఏం చేసినా సరే పైన మీకు ఒక టిక్ గుర్తు కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయకపోతే మీకు ఈ చేంజెస్ ఏవి కూడా, ఈ మార్పులు ఏవి కూడా సేవ్ అవ్వదనమాట. సో మీరు షేప్ని ఒకసారి ఆ రెక్టాంగిల్ని మీరు బార్డర్స్కి లాగిన తర్వాత మీరు మీ పైన కనపడే టిక్ గుర్తుని నొక్కుకోవాలి. నొక్కుకున్న తర్వాత ఈ షేప్ అన్నది మీకు పర్మనెంట్గా మీ పేజీ మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అవుట్లైన్ కూడా సెట్ చేసేసుకున్నాం. 4వ స్టెప్ ఏంటంటే మనం టెక్స్ట్ తెచ్చుకొచ్చి మీకు పత్రికలో టెక్స్ట్ అన్నది మీరు పేస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు ముందుగా మీ ChatGPTని యూజ్ చేసుకుని టెక్స్ట్ని జనరేట్ చేసి దాన్ని కాపీ చేసుకోమని చెప్పాను, గుర్తుంది కదా? ఆ కాపీ చేసుకున్న దాన్ని ఇక్కడ ఎలా పేస్ట్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఇప్పుడు టెక్స్ట్ అన్నది మనం అంటే ఒక అక్షరాలు కానీ వాక్యాలు కానీ ఒక పేజీ మీదకి తీసుకురావాలంటే పిక్సార్ట్లో ఉన్న టెక్స్ట్ ఆప్షన్ TEXTని ఓకే ఏ అని రాసిన ఒక ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఎంటర్ ది టెక్స్ట్ అన్న ఒక ప్రాంప్ట్ ఒకటి కనపడుతుంది మన పేజీ మీద. దాన్ని మీరు నొక్కి ఉంచినట్లయితే మీకు పైన పేస్ట్ అన్న ఒక ఆప్షన్ క్రియేట్ అవుతుంది. మీరు అక్కడ కాపీ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ పేస్ట్ అన్న ఆప్షన్ వచ్చినప్పుడు ఆ పేస్ట్ని క్లిక్ చేసుకున్నప్పుడు మీకు ChatGPTలో మీరు ఏదైతే కాపీ చేశారో అది ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అయిన తర్వాత మీరు పైన టిక్ బటన్ నొక్కుకోండి. ఇప్పుడు ఇది బయటికి వచ్చేస్తుంది. కాకపోతే ఇప్పుడు టెక్స్ట్ అన్నది మనకి పేజీలో ఉండకుండా పెద్దగాను ఓకే తెల్ల కలర్లోనూ ఉంటుందన్నమాట. సో మనకి నచ్చిన కలర్లో మార్చుకోవటం, పేజీకి తగ్గట్టు దాన్ని పేజీలో కుదించడం ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి మీ పేజీ మధ్యలో క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు నలుమూలల ఒక డాట్స్ లాగా కనపడతాయి అన్నమాట. దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. సో దాన్ని అడ్జస్ట్ చేసుకుని స్వైప్ చేసుకున్నా సరే, ఆ పైకి కిందకి లాగినా సరే అది నీట్గా అడ్జస్ట్ అయిపోతుంది. మీకు నచ్చినట్లు దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు టెక్స్ట్ని క్లిక్ చేశారు కాబట్టి దానికి సంబంధించిన టూల్స్ అన్నీ కింద ఓపెన్ అవుతాయి. వాటిల్లో ఫాంట్ సైజ్, కలర్ ఇలాంటి ఎన్నో ఆప్షన్స్ కనబడతాయి. నేను ఇప్పుడు ఫాంట్ అంటే అక్షరాలు అన్నవి ఇలా రావాలా లేకపోతే ఇంకేమన్నా స్టైల్గా రావాలా అని మీరు అనుకుంటే ఈ ఫాంట్స్లో మీకు ఎన్నో స్టైల్స్ కనబడతాయి. మీకు నచ్చిన స్టైల్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఒక్కొక్క స్టైల్ని మీరు క్లిక్ చేసినప్పుడు ఆ స్టైల్లో అక్షరాలు ఎలా కనపడతాయో మీకు చూపిస్తుంది. మీకు నచ్చిన ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత కింద కలర్ ఆప్షన్లో వైట్ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటుంది. మీకు బ్లాక్ కావాలంటే బ్లాక్, లేకపోతే గ్రీన్ కావాలంటే గ్రీన్, మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఓకే. ఇప్పుడు మీరు నచ్చిన కలర్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ చేంజెస్ అన్ని సేవ్ చేయాలంటే ఏం చేయాలి? పైనున్న టిక్ గుర్తుని నొక్కుకోవాలి. సో, టిక్ గుర్తుని నొక్కుకున్న తర్వాత ఈ చేంజెస్ అన్నీ కూడా, ఈ మార్పులన్నీ కూడా మీకు పర్మనెంట్‌గా మీ పేజీలోకి వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు మనకి చాలా ప్లెయిన్‌గా ఉంది. ఇది వెడ్డింగ్ ఇన్విటేషన్ కదా! మనం ఏమైనా ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దానికోసం మనకి బ్రషెస్ అన్న ఒక ఆప్షన్ పిక్సార్ట్‌లో ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఈ బ్రషెస్ అంటే ఏంటి అంటే, మీరు మెరుపులు, హార్ట్స్, గులాబీ రేకులు ఇలాంటి అన్నీ కూడా మనం ఎఫెక్ట్స్ కూడా మీరు ఇన్విటేషన్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి నేనేమో ఈ ఇన్విటేషన్‌లో కొన్ని మెరుపులు, కొన్ని హార్ట్స్‌ను, కొన్ని గులాబీ రేకులు ఎంటర్ చేయాలనుకుంటున్నాను. సో, బ్రషెస్ అన్న ఆప్షన్‌ని మీరు క్లిక్ చేసిన వెంటనే దాన్ని స్క్రోల్ చేసినప్పుడు మీకు ఎన్నో హార్ట్స్ ఆప్షన్స్, మెరుపుల ఆప్షన్స్ అండ్ ఆల్సో మీకు గులాబీ రేకులు కూడా కనబడుతూ ఉంటాయన్నమాట. సో, ఈ ఆప్షన్స్‌లో మీకు నచ్చిన డిజైన్ గానీ, మీకు నచ్చిన ఎఫెక్ట్‌ని గానీ మీరు సెలెక్ట్ చేసుకొని, స్క్రీన్‌లో మీరు ఎక్కడెక్కడ నొక్కుతున్నారో అక్కడంతా మీకు ఈ ఎఫెక్ట్ అన్నది పేస్ట్ అయిపోతుంది. ఓకే. సో, ఇది చేసిన తర్వాత మీరు పైన మళ్ళీ టిక్ బటన్ నొక్కుకొని బయటకొస్తే మీకు ఆ ఎఫెక్ట్ అన్నది మీ ఇన్విటేషన్‌కి పర్మనెంట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఒక ఎఫెక్ట్‌ని నొక్కి, ఆ ఎఫెక్ట్ నాకు తెలియకుండా అక్షరాల మీద వచ్చేసింది అనుకుందాం. దాన్ని ఎలా చెరపాలి అంటే, పైన మీకు ఇటు ఉన్న గుర్తు, ఓకే, లెఫ్ట్ సైడ్ యారో ఎడమ వైపు చూపించే ఒక గుర్తు, కుడి వైపు చూపించే ఒక గుర్తు ఉంటాయన్నమాట. సో, వీటిల్లో మీరు ఎడమ వైపు చూపించిన గుర్తుని మీరు ప్రెస్ చేస్తే మీకు 1 స్టెప్ వెనక్కి వెళ్తుంది. కుడివైపు ఉన్న గుర్తుని మీరు ప్రెస్ చేస్తే మీకు 1 స్టెప్ ముందుకు వెళ్తుందనమాట. అంటే నేను ఒకసారి క్లిక్ చేశాను. రెండోసారి క్లిక్ చేసినప్పుడు అక్షరాల మీద వచ్చేసిందంటే దాన్ని మీరు అన్‌డూ చేసుకోవచ్చు. అంటే బ్యాక్‌కి రావచ్చు. ఒక స్టెప్ బ్యాక్‌కి రావచ్చు. సో, ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు ఎఫెక్ట్స్‌ని యాడ్ చేసుకోవటం, రిమూవ్ చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత మనకు అన్ని ఎఫెక్ట్స్ ఉండాల్సిన చోట ఉన్నాయంటే మీరు టిక్ బటన్ నొక్కుని ఆ ఇమేజ్‌ని సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు టిక్ బటన్ నొక్కున్నారు. మనం టెక్స్ట్ ఎంటర్ చేసేసాం. ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసేసాం. ఇప్పుడు ఇది మీ ఫోన్‌లోకి ఎలా వస్తుంది? అంటే యాప్ ఓపెన్ చేస్తే మీకు కనపడుతుంది. గ్యాలరీలోకి ఎలా వస్తుంది? అంటే పైన మీకు ఒక బాణం గుర్తు కనపడుతూ ఉంటుంది. ఓకే. సో, డౌన్‌వర్డ్ యారో కిందకి చూస్తే ఒక బాణం గుర్తు కనపడుతూ ఉంటుంది. అది మీ డౌన్‌లోడ్ ఆప్షన్ అన్నమాట. దాన్ని నొక్కినప్పుడు మీకు ఆటోమేటిక్‌గా ఈ పిక్చర్ అన్నది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. గ్యాలరీ అంటే ఏంటి? మనం ఫోటోలు దిగిన తర్వాత ఫోటోస్ చూసుకుంటాం కదా ఒక యాప్‌లో, అదే గ్యాలరీ. ఆ గ్యాలరీలో మనకి ఈ ఫోటో సేవ్ అయిపోతుంది. నేను ఇప్పుడు గ్యాలరీని ఓపెన్ చేసి, ఆ ఇమేజ్‌ని ఓపెన్ చేసినప్పుడు దాన్ని మాక్సిమైజ్ చేసి చూసినప్పుడు ఎంతో క్లారిటీతో ఉంటుందన్నమాట. అందుకే నేను పిక్సార్ట్‌ని యూజ్ చేయమని చెప్పాను. సో, పిక్సార్ట్‌లో యూజ్ చేయటం వల్ల మీకు డౌన్‌లోడ్ అయ్యే ఇమేజెస్ అన్నీ హై క్వాలిటీలో ఉంటాయి కాబట్టి, మీరు వాటిని బిగ్ పోస్టర్స్‌గా మీరు ప్రింట్ చేసుకున్నా సరే, మీకు క్వాలిటీ తగ్గకుండా ఉంటుంది. సో, ఒకసారి మాక్సిమైజ్ చేసి కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు పిక్సార్ట్ ద్వారా క్రియేట్ చేసి డౌన్‌లోడ్ చేసుకున్న ఈ ఇమేజ్‌ని మీరు డిజిటల్ యాప్స్ అంటే వాట్సాప్ ద్వారా ఎవరికైనా సెండ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ప్రింటింగ్ ప్రెస్‌కిచ్చి ప్రింట్ తీపిచ్చుకొని మీ కస్టమర్స్‌కి సర్విస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయొచ్చు. స్మాల్ స్కేల్ బిజినెస్ పిక్సార్ట్ వాడటం దాకా మీకు కాస్ట్ లేకుండా మీకు పనైపోతుంది. ప్రింటింగ్‌కి మాత్రం ప్రింటింగ్ కాస్ట్ మీరు పే చేయాల్సొస్తుంది. ఇప్పుడు పిక్సార్ట్‌లో ఒక ఇన్విటేషన్ మాత్రమే కాదు, మీరు లోగోస్, ఓకే, మీ బర్త్‌డే కార్డ్స్, గ్రీటింగ్ కార్డ్స్, ఫెస్టివల్ కార్డ్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను కాబట్టి, ఈరోజు మనం ఇంకొక విషయం కూడా నేర్చుకుంటున్నాం. రెండో డిజైన్ ఏంటంటే, ఎలా ఒక బిజినెస్‌కి గానీ, ఎలా ఒక వ్యక్తికి గానీ విజిటింగ్ కార్డ్ రెడీ చేయాలి అన్న దాని మీద నేను మీకు కంటిన్యూ చేస్తాను. ఈ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు మీరు విజిటింగ్ కార్డ్ ఎవరికైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ పేరు, వాళ్ళు ఏం చేస్తున్నారో ఇవన్నీ కూడా ఒక మూలన విజిటింగ్ కార్డ్‌లో మీరు టైప్ చేసి ఉంచేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ కంపెనీ నేమ్, అలాగే వాళ్ళ కంపెనీలో ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు ఆ టీ అన్న బటన్ నేను క్లిక్ చేసి జేజే ట్రైనింగ్ సెంటర్ అని టైప్ చేసుకొని, దాని కలర్‌ని బ్లాక్‌కి చేంజ్ చేసి, దాన్ని మినిమైజ్ చేసి, దాన్ని కూడా
వీటికి కింద వచ్చేటట్టు ఎక్స్పాండ్ చేసి మినిమైజ్ చేసి ఆ సైజ్ ని కొంచెం అడ్జస్ట్ చేసి వీటికి కింద వచ్చేటట్టు ప్లేస్ చేసుకుంటున్నాను. దీని తర్వాత నాకు ఒక బార్డర్ లైన్ గాని ఒక గీత గాని కావాలనుకుందాం. ఈ షేప్స్ అన్ని మనకి ఎక్కడ దొరుకుతాయి గుర్తుందా? ఎక్కడ దొరుకుతాయి అంటే షేప్స్ అన్న ఒక ఆప్షన్ మనకు ఉంటుంది. అక్కడ మనకి ఈ షేప్స్ అన్ని దొరుకుతాయి. వాటిల్లో మనకి అవుట్ లైన్, ఫిల్లింగ్ ఇలా ఎన్నో ఆప్షన్స్ కనబడుతూ ఉంటాయి. వాటిల్లో నేను 3D యారోస్ అండ్ లైన్స్ అన్న ఒక ఆప్షన్ ని క్లిక్ చేసుకున్నప్పుడు నాకు ఒక లైన్ షేప్ కనబడుతుంది. దాన్ని నేను క్లిక్ చేసుకుంటే నా పేజీలోకి ఒక వైట్ లైన్ అన్నది అపియర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ వైట్ లైన్ ని నాకు వైట్ గా వద్దు, కలర్స్ కావాలి అనుకుంటే మీరు కలర్స్ లో వైట్ కాకుండా బ్లూ, యెల్లో ఇలా మీకు నచ్చిన కలర్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ బ్లూ కలర్ ఇష్టం కాబట్టి నేను బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుని ఈ యొక్క లైన్ ని బ్లూ కలర్ లో క్రియేట్ చేసుకుంటున్నాను. ఈ లైన్ చాలా చిన్నగా ఉందనుకుంటే మీకు ఆ లైన్ పేజీలో కనపడినప్పుడు ఇటు పక్క రెండు పక్కల మీకు ఒక డాట్స్ కనబడతా ఉంటాయి. ఆ డాట్స్ ని క్లిక్ చేసి మీరు దీన్ని ఎలా కావాలంటే అలా సాగదీసుకోవచ్చు. సో ఆ లైన్ నేను నాకు ఆ పేజీలో సరిపడా సాగదీసుకుని ఆ ముందు 3 టెక్స్ట్ రాసాం కదా, పేరు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ట్రైనింగ్ సెంటర్ అన్నది దాని కింద వచ్చేటట్టు ప్లేస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక పక్క నేను ఇంటర్న్షిప్, సర్టిఫికేషన్స్ మరియు లైఫ్ స్కిల్స్ అన్న ఇంకో 3 సర్వీసెస్ ని ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు విజిటింగ్ కార్డులో ఏదో తగ్గింది, ఏంటంటే లోగో లేదు. ఈ కంపెనీకి ఏమైనా లోగో ఉంటే మీరు దాన్ని యాడ్ ఫోటో అన్న ఆప్షన్ పిక్సార్ట్ లో మీకు కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసుకున్నప్పుడు ఈ ఆప్షన్ మీ గ్యాలరీని అంటే మీ ఫొటోస్ ఉంటాయి కదా ఆ చోటుని ఓపెన్ చేస్తుంది అనమాట. వాటిల్లో మీకు మీ లోగో అన్నది మీ గ్యాలరీలో సేవ్ చేసి ఉంటే ఆ లోగోని మీరు క్లిక్ చేసుకుని మీరు మీ పిక్చర్ మీదకి తీసుకురావచ్చు. ఈ పిక్చర్ అన్నది చాలా పెద్దగా లోడ్ అయిందంటే దాన్ని మినిమైజ్ చేసి, లేకపోతే చాలా చిన్నగా ఉందంటే మీ ఇమేజ్కి తగ్గట్లు దాన్ని రీసైజ్ చేసి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో మీరు ప్లేస్ చేసుకోవచ్చు. అంతే. మీ పేరు, మీకు వాళ్ళకి కావాల్సిన డెసిగ్నేషన్, వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళ బిజినెస్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి, లోగోతో సహా మీరు ఒక అందమైన విజిటింగ్ కార్డ్ క్రియేట్ చేసేసారు. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ తెలుసు. పైన కనపడే డౌన్లోడ్ అంటే కిందకి చూసే ఒక బాణం గుర్తుంటుంది. దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఈ ఇమేజ్ అన్నది గ్యాలరీలో డౌన్లోడ్ అయిపోతుంది. అంతే. దీన్ని మీరు డిజిటల్గా వాట్సాప్లో రీచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా సెండ్ చేసుకోవచ్చు. లేకపోతే దీన్ని ప్రింట్అవుట్ చేసి మీ కస్టమర్స్కి కూడా ఇలాంటి డిజైన్స్ చేసి పెట్టి బిజినెస్ చేసుకోవచ్చు. చూశారు కదా మిత్రులారా, ఎడిటింగ్ యాప్స్ యొక్క ప్రయోజనాలు. సాధన చేస్తే ఏది అసాధ్యం కాదు. కాబట్టి పట్టుదలతో ముందుకు సాగుతూ అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం. ఇటువంటి అంశాలను నేర్చుకోవడానికి అవకాశం కల్పించిన మెప్మా వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ అంశంపై కొన్ని ప్రశ్నలను చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం ఆన్లైన్ మీటింగ్ ప్లాట్ఫామ్స్, ట్రైనింగ్ ప్లాట్ఫామ్స్ గురించి తెలుసుకుందాం.